ఓం శాంతి 23/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సమయం వచ్చినప్పుడు మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి. కావున స్మృతి వేగమును పెంచండి. ఈ దుఃఖధామమును మర్చిపోయి శాంతి ధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: ఏ గుహ్య రహస్యాన్ని మీరు మానవులకు వినిపిస్తే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది? జవాబు: ఇంత చిన్న బిందువైన ఆత్మలో సదాకాలపు పాత్ర నిండి ఉంది. అది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ అలసిపోదు. మోక్షం ఎవ్వరికీ లభించదు అనే ఈ నిగూఢ రహస్యాన్ని అందరికీ చెప్పండి. మానవులు చాలా దుఃఖంలో ఉన్నారు కనుక మోక్షం లభిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అవినాశి ఆత్మ పాత్ర చేయకుండా ఉండలేదు. ఈ విషయం వింటే వారి లోపల అలజడి మొదలవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఆత్మిక పిల్లలు ఉన్నారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో పేదలకు ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. వరదలు మొదలైనవి వస్తే పేదలకు దుఃఖం కలుగుతుంది. వారు సామానులు మొదలైన వాటి గతి ఏమవుతుంది? దుఃఖమైతే కలుగుతుంది కదా. అపారమైన దుఃఖం ఉంది. ధనవంతులకు సుఖం ఉన్నా అది కూడా అల్పకాలానికే. ధనవంతులు కూడా జబ్బు పడతారు. మృత్యువు కూడా చాలా వస్తుంది. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఇది జరిగింది అని అంటూ ఉంటారు. ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నవారు రేపు సింహాసనం వదలాల్సి వస్తుంది. అందరూ చుట్టుముట్టి వారిని దింపేస్తారు. ఇది కూడా దుఃఖమే. ఈ దుఃఖధామంలో ఎన్ని విధాల దుఃఖం ఉందో ఆ దుఃఖాల లిస్టును కూడా వ్రాయండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైనా మీకు సుఖధామం గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. వారు దుఃఖధామాన్ని సుఖధామాన్ని పోల్చుకోలేరు. తండ్రి చెప్తున్నారు, మీకు అన్నీ తెలుసు, అంతా సత్యమే చెప్తున్నారు అని అంగీకరిస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, విమానాలు మొదలైన ఉన్నవారు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అని, తర్వాత స్వర్గం వస్తుంది అని వారు భావిస్తారు. ఘోరమైన అజ్ఞాన అంధకారంలో ఉన్నారు కదా. వారిని ఇప్పుడు సమీపానికి తీసుకురావాలి. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. వారు లక్షల సంవత్సరాలు అని అంటారు. 5,000 సంవత్సరాలు అని మీరు రుజువు చేసి తెలుపుతారు. 5,000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరిగి పునరావృతం అవుతుంది. లక్షల సంవత్సరాల డ్రామా ఏది ఉండదు. ఏం జరుగుతుందో అది అంతా 5,000 సంవత్సరాలలో జరుగుతుంది అని మీకు తెలుసు. ఇక్కడ ఈ దుఃఖధామంలో రోగాలు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను వ్రాయండి. స్వర్గంలో దుఃఖము అనే మాటే ఉండదు. మృత్యు ఎదురుగానే ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ గీత అధ్యాయం ఇప్పుడు జరుగుతూ ఉంది. తప్పకుండా సంగమ యుగంలోనే సత్యుగ స్థాపన జరుగుతుంది. తప్పకుండా సంగమ యుగంలోనే జరిగి తీరాలి. నేను రాజులకే రాజుగా చేస్తాను కనుక సత్యుగం వారిగానే తయారు చేస్తారు కదా అని తండ్రి బాగా అర్థం చేయిస్తారు. మనం ఇప్పుడు సుఖధామానికి వెళ్తాం. తండ్రి తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తారో వారి ఉన్నత పదవిని పొందుతారు. అందుకొరకు బాబా యుక్తులు తెలుపుతూ ఉంటారు. స్మృతి చేయు వేగమును పెంచండి. కుంభమేళాలోకి కూడా సమయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేకాని త్వరగా వెళ్ళలేరు. త్వరగా చేయడం మీ చేతిలో లేదు. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. మొత్తం మహిమంతా డ్రామాదే. ఇక్కడ జీవ జంతువులు మొదలైనవి ఎంత దుఃఖం ఇచ్చేవిగా ఉన్నాయి. సత్యుగంలో ఇవేవి ఉండవు. అక్కడ ఫలానా ఉంటాయి అని ఆలోచిస్తూ ఉండాలి. సత్యుగం అయితే గుర్తుకు వస్తుంది కదా. సత్యుగ స్థాపన తండ్రి చేస్తారు. చివరిలో జ్ఞాన సారాంశం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకు చిన్న బీజంలో ఎంత పెద్ద వృక్షం ఉంది. అదైతే జడమైన వస్తువు, ఇది చైతన్యం. వీరిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియకుండానే కల్పమాయువుని ఎంతో పెద్దదిగా చేసేసారు. భారతదేశమే చాలా సుఖమును పొందుతుంది కనుక దుఃఖాన్ని కూడా భారతదేశమే పొందుతుంది. రోగాలు మొదలైనవి కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ దోమల వలె మనుషులు మరణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయువు తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రం చేయు వారికి
మరియు విదేశాలలో శుభ్రం చేయు వారికి ఎంత తేడా ఉంది. విదేశాలలో ఆవిష్కరింపబడినవన్నీ ఇక్కడికి వస్తాయి. సత్యుగం పేరే స్వర్గం. అక్కడ అన్నీ సతో ప్రధానంగా ఉంటాయి. మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది సంగమ యుగం. తండ్రి వచ్చి కూర్చొని క్రొత్త క్రొత్త విషయాలను అర్థం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎన్నో గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని తండ్రి చెప్తున్నారు. బాబా ఎంత చిన్న బిందువు. వారిలో సదాకాలానికి పాత్ర నిండి ఉంది అని ఇంతకు ముందు తెలియదు. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారు అనే విషయం ఎవరికైనా తెలిపితే వీరేం చెప్తున్నారు? ఇంత చిన్న బిందువులో ఇంత మొత్తం పాత్ర అంతా నిండి ఉందా? అది ఎప్పుడు పాత్ర చేస్తూనే ఉంటుందా? మరెప్పుడు అలసిపోదా అని వారి బుద్ధిలో అలజడి కలుగుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని మీకు ఇప్పుడు అర్థమైంది. చాలా దుఃఖాలను చూసి మానవులు దీనికన్నా మోక్షం పొందడం మంచిదని భావిస్తారు. అక్కడ సుఖము శాంతిలో ఉన్నప్పుడు ఇలా అన్నారు. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి బీజం కనుక వారి వద్ద మొత్తం వృక్షం అంతటి జ్ఞానం ఉంది. వృక్షము నమూనా రూపాన్ని చూపించారు, పెద్దగా చూపించలేరు. బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలైన మీకు ఎంత విశాల బుద్ధి ఉండాలి, ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఫలానా వారు ఫలానా సమయంలో పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామా అంతటిని ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు కూడా. అసాధ్యం. దివ్య దృష్టి ద్వారా మంచి వస్తువులనే చూడడం జరుగుతుంది. గణేశుడు, హనుమంతుడు వీరంతా భక్తి మార్గానికి చెందినవారు. కానీ మనుషులకు వారిలో భావన ఏర్పడినందున భక్తిని వదిలిపెట్టలేరు. పిల్లలైన మీరిప్పుడు పురుషార్థం చేయాలి. కల్పం క్రిందటి వలె పదవి పొందేందుకు చదవాలి. పునర్జన్మలు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారో పిల్లలైనా మీరు తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇతరులకు కూడా తెలియజేయడంలో లీనమవుతారు. కల్ప క్రితం కూడా ఇదే చేసి ఉంటారు. మ్యూజియం కూడా ఇలాగే తయారు చేసి కల్ప క్రితం కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇలా ఎంతో మంచిగా తయారవుతారు. వీధిలో ఇంటిలో ఈ పాఠశాల ఉంటుంది. ఎంతోమంది తయారు కాగలరు. కేవలం ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. అందులో పెద్ద తండ్రి ఎవరు అని అడగండి. వారినే దయ చూపమని వేడుకుంటారు కదా పరమాత్ముణ్ణి. అడగడం ద్వారా ఏమీ లభించదు అని తండ్రి చెప్తున్నారు. నేనేమో దారి చూపించాను. మార్గమును తెలిపేందుకే నేను వస్తాను. మొత్తం వృక్ష జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు. ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. నాకు సర్వీస్ చేసే పిల్లలు కావాలి. ప్రతి ఇంట్లో గీతా పాఠశాల ఉండాలి. చిత్రాలు మొదలైన ఉండకపోయినా కేవలం బయట వ్రాయండి. చిత్రాలకు బదిలీ బ్యాడ్జ్ చాలు. చివరిలో ఈ బ్యాడ్జీయే మీకు పనికి వస్తుంది. ఇది సూచనలతో కూడిన విషయం. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారని తెలిసిపోతుంది. కనుక తండ్రిని స్మృతి చేస్తారు. అప్పుడే కదా స్వర్గానికి వెళ్తారు. మీరు పతితులుగా ఉన్నారు. స్మృతి ద్వారా పావనం అవుతారు. ఇది తప్ప వేరే ఉపాయం ఏది లేదు అని మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గం పావన ప్రపంచం. స్వర్గానికి అధికారులుగా అవ్వాలి అంటే తప్పకుండా పావనంగా అవ్వాలి. స్వర్గంలోకి వెళ్ళేవారు మళ్ళీ నరకంలో ఎలా మునకలు వేస్తారు? అందుకే మన్మనాభవ అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అంతమతి అనుసారము గతి లభిస్తుంది. స్వర్గంలోకి వెళ్ళేవారు వికారాలలోకి వెళ్ళరు. భక్తులంతగా వికారాలలోకి వెళ్ళరు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉండమని చెప్పరు. ఎందుకంటే స్వయంగా వారే వివాహాలు కూడా చేయిస్తారు. వారు నెలకు ఒకసారి వికారాలలోకి వెళ్ళండి అని గృహస్థులకు చెప్తారు. మీరు వివాహం చేసుకోరాదు అని బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గాంధర్వ వివాహం చేసుకుంటారు. కానీ మరుసటి రోజు ఆట సమాప్తం అయిపోతుంది. మాయ చాలా ఆకర్షిస్తుంది. అయినా పవిత్రంగా ఈ పురుషార్థం ఈ సమయంలోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. చెడు ఆలోచనలే ఉండవు. రావణుడే క్రిమినల్గా తయారు చేస్తాడు.
శివబాబా సివిల్గా శుద్ధంగా తయారు చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ప్రతి ఇంటిలో క్లాస్ చేస్తూ ఉంటే అందరూ అర్థం చేయించే వారుగా అవుతారు. ప్రతి ఇంటిని గీతా పాఠశాలగా చేసి ఇంటిలోని వారిని సరిదిద్దాలి. ఈ విధంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వారు మరియు పేదవారు వారు కూడా సహవాసీలుగా అవుతారు. గొప్ప గొప్ప వ్యక్తులు చిన్న చిన్న వ్యక్తుల సత్సంగంలోకి వచ్చేందుకు సిగ్గుపడతారు. ఎందుకంటే ఇక్కడ గారడీ చేస్తారు అని, సోదర సోదరీలుగా చేస్తారు అని విన్నారు కదా. అరే అది మంచిదే కదా. గృహస్థంలో ఎన్ని జంజాటాలు ఉంటాయి, ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఇది దుఃఖ ప్రపంచం. ఇందులో అపారమైన దుఃఖం ఉంది. మళ్ళీ అక్కడ సుఖం కూడా అపారంగా ఉంటుంది. మీరు లిస్టును తయారు చేసేందుకు ప్రయత్నించండి. 25-30 ముఖ్యమైన దుఃఖం ఇచ్చే విషయాలను లిస్టు వ్రాయండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం పొందేందుకు ఎంత పురుషార్థం చేయాలి. తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. బ్రహ్మబాబా దేహదారులందరూ విద్యార్థులే. చదివించే టీచర్ విదేహి, శరీరం లేనివారు. మిమ్ములను కూడా విదేహీయులుగా తయారు చేస్తారు. అందువలన శరీర భావమును వదిలిపెట్టండి అని తండ్రి చెప్తున్నారు. ఈ భవనాలు మొదలైనవేవి ఉండవు. అక్కడ అన్నీ మీకు క్రొత్తవి లభిస్తాయి. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. అటామిక్ బాంబులతో అటువైపు చాలా వినాశనం అవుతుంది అని మీకు తెలుసు. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహిస్తాయి. అయితే దీనికి సమయం పడుతుంది. ఇక్కడ మృత్యు భయంకరంగా ఉంటుంది. ఇది అవినాశీ ఖండం. ప్రపంచ పటంలో చూస్తే హిందుస్థాన్ ఒక మూల వలె ఉంటుంది. డ్రామా అనుసారంగా ఇక్కడ బాంబుల ప్రభావమే ఉండదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిలో వీరికి బాంబులు కూడా అప్పుగా ఇస్తారు. వేయగానే ప్రపంచం సమాప్తమయ్యే బాంబులను అప్పుగా ఇవ్వరు. తేలికైన వాటిని ఇస్తారు. పనికొచ్చే వస్తువులను ఎవ్వరు ఇవ్వరు. కల్పకృతం వల్లనే వినాశనం అవ్వాలి. ఇది క్రొత్త విషయమేమీ కాదు. అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మస్థాపన జరుగుతుంది. భారత ఖండం ఎప్పటికీ వినాశనం అవ్వదు. కొంతైనా మిగిలి ఉంటుంది. అందరూ మరణిస్తే ప్రళయం జరిగినట్లే. రోజు రోజుకు తమ బుద్ధి విశాలమవుతూ ఉంటుంది. మీపై చాలా గౌరవం ఉంటుంది. ఇప్పుడు అంత గౌరవం లేదు కాబట్టి తక్కువగా పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుందో. రావడం కూడా అంత ఆలస్యంగా వస్తారు. అంటే స్వర్గంలో అది బుద్ధిలోకి రాదు. మళ్ళీ క్రింద పడినట్లయితే సంపాదన అంతా సమాప్తమైపోతుంది. నల్లగా అయిపోతారు. మళ్ళీ లేచి నిల్చోలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇంకా ఎంతమందో వెళ్ళిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరం వదిలిపోతే తాము ఎటువంటి గతిని పొందుతారో ఏమవుతుందో వారికి అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పిల్లలైన మీరు శాంతి స్థాపన చేయువారు. మీలోనే అశాంతి ఉంటే పదవి భ్రష్టం అవుతుంది. ఎవ్వరికీ దుఃఖం నిచ్చే అవసరం లేదు. తండ్రి ఎంతో ప్రేమగా అందరినీ పిల్లలు పిల్లలు అని పిలుస్తూ మాట్లాడతారు. వీరు అనంతమైన తండ్రి కదా. ప్రపంచమంతటి జ్ఞానము వీరిలో ఉంది. అందుకే అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. లెక్కలేనన్ని దుఃఖ విషయాలను మీరు వ్రాయగలరు. ఈ విషయాన్ని నిరూపించి మీరు తెలిపినప్పుడు ఇది పూర్తిగా సరి అయిన విషయం అని అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను తండ్రి తప్ప మరెవ్వరూ దూరం చేయలేరు. దుఃఖాల లిస్టు ఉంటే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే విని విననట్లు ఉంటారు. సంగీతం గురించి గొర్రెలకేం తెలుసు అని అలాంటి వారిని ఉద్దేశించి అంటారు. మీరు ఇలాంటి పుష్పాలుగా తయారవ్వాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎటువంటి అశాంతి అశుద్ధత ఉండరాదు. అశాంతిని వ్యాపింపచేసేవారు దేహాభిమానంలో ఉంటారు. వారి నుండి దూరంగా ఉండాలి. అలాంటి వారిని తాకను కూడా తాకరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే చదివించే టీచర్ విదేహీగా ఉన్నారో వారికి దేహ భావము లేదు, అలా మీరు కూడా విదేహీగా అవ్వాలి. శరీర భావమును వదులుతూ ఉండాలి. చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి దృష్టిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తమ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవం ఉంచాలి.
ఎప్పుడు ఎవరికి దుఃఖమునివ్వరాదు, అశాంతిని వ్యాపింప చేయరాదు. వరదానం: బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావము ద్వారా రాయిని కూడా నీరుగా చేసుకుని మాస్టర్ ప్రేమ్ సాగర్ భవ. ఎలాగైతే ప్రపంచంలోని వారు ప్రేమ రాతిని కూడా నీరుగా చేసేస్తుంది అని అంటారో, అలా బ్రాహ్మణాత్మలైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమ సాగర్లు. మీ వద్ద ఉన్న ఆత్మిక ప్రేమ మరియు పరమాత్మ ప్రేమకి ఎలాంటి శక్తి ఉంది అంటే, దానితో రకరకాల స్వభావాలను పరివర్తన చేయవచ్చు. ఎలాగైతే ప్రేమ సాగరుడు తన అనాది నేచర్ అయిన ప్రేమ స్వరూపంతో పిల్లలైన మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు, అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి విశ్వాత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమని ఇస్తే వారి నేచర్ కూడా పరివర్తన అవుతుంది. స్లోగన్: మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో ఉపయోగిస్తే ఎగిరే కళలలో ఎగురుతూ ఉంటారు. అవ్యక్త ఇషారా: పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ సహయోగి సోదర సోదరీలు కానీ పరివారంలోని ఆత్మలు కానీ తెలియని తనంతో లేక బాల్య స్థితిలో ఉంటూ అల్పకాలిక వస్తువులనే సదాకాలం యొక్క ప్రాప్తిగా తలంచి అల్పకాలికం యొక్క పేరు ప్రతిష్టలు గౌరవము ఇలాంటి అల్పకాలిక ప్రాప్తుల కోరికలు నుంచుకున్నట్టయితే అలాంటి వారికి మీరు గౌరవం ఇచ్చి స్వయం మీరు నమ్రతగా నిర్మాణంగా ఉండాలి. ఇదియే పరోపకారము. ఇలా ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. ఓం శాంతి.